ఇక ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ హాజరవనుంది. ఈ మేరకు అధినేత జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్ జగన్ తో పాటుగా వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రానున్నారు. గవర్నర్ ప్రసంగం సమయంలో వైఎస్ జగన్ వైసీపీ ఎమ్మెల్యేలు పాల్గొనున్నారు. ముందుగా అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం కానున్నారు. శాసనసభ మండలిలో వ్యూహరించాల్సినటువంటి తీరుపైన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయనున్నారు. ముఖ్యంగా సూపర్ 6 హామీలు, ప్రభుత్వ వైఫల్యాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని టార్గెట్ పెట్టుకున్నారు వైసీపీ నేతలు. అలానే మరోవైపు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష హోదాపై మరోసారి గట్టిగా డిమాండ్ చేయాలని వైసీపీ నిర్ణయించింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా మనకు అందిస్తారు. దుర్గా, మరి కాసేపట్లో ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అయితే ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా హాజరు కాబోతున్నారు. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు వైఎస్ఆర్సీపీ సంబంధించి ఈ రోజు చాలా బలంగా తన గొంతును వినిపిస్తామంటూ కూడా ఇప్పటికే ప్రకటించింది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది అసెంబ్లీలో ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అధికార పార్టీలో ఉన్నటువంటి పార్టీలు మినహా మిగిలినటువంటి ఏకైక పార్టీ అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితేనే ప్రజల గొంతుకై ప్రజల సమస్యల గురించి మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. ప్రభుత్వంతో పాటు సమానంగా ప్రజల సమస్యలు వినిపించేందుకు ఒక సమయం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా కావాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ముందు నుంచి డిమాండ్ చేస్తుంది. ఇందులో భాగంగానే మరొకసారి ఆ డిమాండ్ ని అసెంబ్లీ ముందుకు తీసుకురాబోతున్నారు. మరి కాసేపట్లో వైఎస్ జగన్ అసెంబ్లీకి రాబోతున్నారు. 9:30కు అసెంబ్లీకి చేరుకున్న తర్వాత అసెంబ్లీలో తన ఛాంబర్ ఏదైతే ఉంది, ఛాంబర్ లోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ సమావేశం అవుతారు. అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహానికి సంబంధించి దిశానిర్దేశం కూడా ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్ చేయబోతున్నారు. 10 గంటలకు గవర్నర్ స్పీచ్ ఉంటుంది. కాబట్టి గవర్నర్ స్పీచ్ లో తమ నిరసన ఏ విధంగా తెలియజేయాలనే దానికి సంబంధించి కూడా వైసీపీ సమాలోచనలు చేస్తున్నట్టుగా మనకి సమాచారం ఉంది. ముఖ్యంగా తమ డిమాండ్ అనేది ప్రధానంగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి తర్వాత ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత సెషన్స్ లో వైసీపీ తరపు నుంచి ఎవరు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదా అసెంబ్లీలో? అంటే గవర్నర్ స్పీచ్ అనేది జరిగే సమయంలో తమ డిమాండ్ ని ఖచ్చితంగా చెప్పాలనేది వైఎస్ఆర్సీపీ వ్యూహంగా మనకి తెలుస్తుంది. ఏదైతే ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నారో ఆ హోదా వస్తేనే హక్కుగా సమయం వస్తుంది. దానివల్ల ప్రజల సమస్యల గురించి ముఖ్యంగా సూపర్ 6 హామీలకు సంబంధించి ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే ఉంటే చాలా తక్కువ సమయం ఉంటుంది. ప్రజల సమస్యల గురించి చెప్పడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతిపక్ష హోదా ఇస్తే సమయం కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజల సమస్యల గురించి చెప్పేందుకు మాట్లాడేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గవర్నర్ స్పీచ్ లో వైసీపీ ఎలాంటి డిమాండ్ చేస్తుంది, ఎలా వ్యవహరిస్తుందనే దానికి సంబంధించి కూడా ఒక ఉత్కంఠ అనేది కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ అసెంబ్లీకి ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. కేవలం జగన్ ఇదే వాహనానికి సంబంధించి లోపలికి ఎలౌ చేసే విషయంలో గతంలో వచ్చినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో చాలా రభస జరిగింది. చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఈసారి అలాంటి పరిస్థితులు లేకుండా పోలీసులు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి కాసేపట్లో వైఎస్ జగన్ ఇక్కడికి వచ్చిన తర్వాత లోపల ఎమ్మెల్యేలతో సమావేశం కూడా అయిన తర్వాత గవర్నర్ స్పీచ్ కూడా వెళ్లబోతున్నారు. గవర్నర్ స్పీచ్ లో వైసీపీ తమ డిమాండ్ ఏ విధంగా చెప్పబోతుందనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజు మాత్రమే సభకు వచ్చి తమ నిరసన తెలియజేసి వైఎస్ఆర్సీపీ వెనక్కి వెళ్లిపోతుందా లేదంటే రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తారనే దానికి సంబంధించి కూడా ఈ రోజు జరిగే శాసనసభ పక్ష సమావేశం ఏదైతే ఉండబోతుందో ఆ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు అసెంబ్లీ వాడివేడిగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మెయిన్ గా వైసీపీ నేతలు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపైనే చాలా గట్టిగా డిమాండ్ చేయాలని పట్టుబడుతూ ఉన్నారు కదా. మరి ఈ రోజు అసెంబ్లీలో ఆ దృశ్యాలే మనకు కనిపించే అవకాశం ఉందా? ఖచ్చితంగా నిరసన తెలియజేయాలని వైసీపీ ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అనేది ఇస్తేనే ప్రజల సమస్యల గురించి ముఖ్యంగా సూపర్ 6 వంటి హామీలకు సంబంధించి ప్రశ్నించేందుకు అవకాశం ఉంటుందంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తూ ఉంది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష హోదాకు సంబంధించి ఇప్పటికే హైకోర్టులో కేసు కూడా దాఖలు చేశారు. దాంతోపాటు స్పీకర్ కూడా వైఎస్ జగన్ లేఖ కూడా రాశారు. అయితే ఆ లేఖకు ఇప్పటివరకు బదులు ఇవ్వలేదు. దాంతోపాటు హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ఇప్పటివరకు దాంట్లో పిటిషన్ కూడా దాఖలు చేయలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. ఇందులో భాగంగానే ఈ
కేసుకు సంబంధించి వ్యవహారం అంతా కూడా కోర్టులో ఉంది. అయితే కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు స్పీకర్ ఒక అఫిడవిట్ ని దాఖలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ దాన్ని ఇప్పటి వరకు దాఖలు చేయలేదని వైసీపీ చెప్తుంది. దాంతో పాటు ఏదైతే ప్రతిపక్ష హోదా కావాలంటూ కూడా లేఖ రాశారో ఆ లేఖకు కూడా ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదంటూ కూడా వైఎస్ఆర్సీపీ చెప్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా ఇవ్వాలి అనే ఒక డిమాండ్ ని ప్రధానంగా ఇప్పుడు గవర్నర్ స్పీచ్ లో వైఎస్ఆర్సీపీ వినిపించబోతుందనేది మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే నిరసన తెలియజేయడానికి ఎలాంటి అవకాశం లేదు అంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలాంటి ప్లకార్డులు గానీ ఎలాంటి బ్యానర్స్ గానీ ఏ విధమైనటువంటి ప్రదర్శించడానికి అవకాశం లేదంటూ కూడా పోలీసులు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏ విధంగా వైసీపీ తన నిరసన తెలియజేస్తుందనే దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లోనే వైఎస్ జగన్ ఇక్కడికి రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా డిమాండ్ అనేది ఖచ్చితంగా మరొకసారి చాలా బలంగా వినిపించాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయం తీసుకుంది. ఆ దిశగానే ఈ రోజు తన వ్యూహాల్ని అమలు చేయబోతుంది. ఓకే రైట్ దుర్గా.